ఫ్రెండ్స్, నేను ఒక వీడియో చూశాను, షాక్ అయ్యా నిజంగా. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు అంటే ప్రజల భక్తుల మనోభావాలని బాబో ఎంత హింసించేశారు నిజంగా చెప్పాలంటే. సరే, పొలిటీషియన్స్ అని పక్కన పెట్టేద్దాం. ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు గాని ఏమన్నా ఓవర్ యాక్టింగ్లు చేశారు. అసలు మీరు ప్రాయశ్చిత్త శ్లోకాలట వాళ్లే కనిపెట్టేసి ప్రాయశ్చిత్త శ్లోకాలు చెప్పించేసి రామ మీరు చేసింది మామూలు రచన. పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు నిజంగా. ఇప్పుడు ఏం చేస్తారు మీ అందరూ? మరి ఇప్పుడు మీరు నిజమైన హిందువులైతే, మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా? ఈవిడెవరో నాకు నిజంగా తెలీదు. ఆ తర్వాత సెర్చ్ చేస్తే తెలిసింది ఈవిడ వేణుస్వామి గారి వైఫ్. అంటే వేణుస్వామి గారు అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా, జరగడమన్నీ జాతకాలుగా చెప్తూ ఉంటాడు ఆయన వైఫ్ అంటే ఈవిడ. ఇప్పుడు ఓకే, మనం మాట్లాడవచ్చు, ఏ వ్యక్తి మీదైనా మాట్లాడవచ్చు, ఏ పార్టీ మీదైనా మాట్లాడవచ్చు, మనం మాట్లాడవచ్చు, కానీ అందులో నిజం ఉండాలి. సో ఇప్పుడు ఈవిడ చెప్తుంది ఏంటంటే, సిట్ ఏదైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందో తిరుమల లడ్డు కేసులో సిట్ తేల్చిందంట తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీని కలపలేదని సిట్ తేల్చేసిందంట. మీరు న్యూస్ పూర్తిగా వినండి. మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోతే తెలుగులో వినండి. మీరు తిరుమల లడ్డూ కేసు అని యూట్యూబ్లో కొడితే వస్తుంది. మీరు పూర్తిగా వినండి. పూర్తిగా విన్న తర్వాత మాట్లాడండి. అంతేగాని సిట్ తేల్చేసింది, కల్తీ నెయ్యి వ్యవహారం జరగలేదు తిరుమల లడ్డూ కేసులు అని ఎలా నిర్ధారిస్తారు మేడం మీరు? చెప్పండి. ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసులో సిట్ అధికారులు శుక్రవారం నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. గతంలో మే నెలలో వేసిన తొలి ఛార్జ్ షీట్లో 24 మందిని నిందితులుగా చేర్చగా నవంబర్లో సమర్పించిన మెమోలో టీటీడీ ఉద్యోగులు, డైరీ నిపుణులతో కలిపి మరో 12 మంది పేర్లను జత చేశారు. దీంతో తుది జాబితాలో నిందితుల సంఖ్య 36కు చేరింది. ఫైనల్ ఛార్జ్ షీట్లో కొత్తగా ఎవరి పేర్లను చేర్చలేదు. ఇది నేను చెప్పొచ్చు, మీ క్లిప్ ఎందుకు వేశానంటే, ఇప్పుడు నేను చెప్పింది మీరు అబద్ధం అని అనుకుంటారు కాబట్టి. అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదండి. ఒక హిందూ ఇంకొక వేరే హిందూని హిందూస్ అని మెన్షన్ చేసి క్షమాపణ చెప్పమని అడగరు. నేను ఎక్కడ వినలేదు. ఈ పదం అయితే నేను ఎక్కడ వినలేదు. తెలుసుకొని అప్పుడు మాట్లాడండి. పక్కన పవన్ కళ్యాణ్ గారి వీడియో మీరు ప్లే చేస్తున్నారు ఏంటండి? అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి క్షమాపణ చెప్పాలా? బొంగేం కాదు. ఇలా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసే ముందు దయచేసి 100 సార్లు ఆలోచించండి ఒకరికి చెప్పే ముందు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ కదా ఇది. హరే కృష్ణ.